చాలా బాగున్నాయండి ఈ ప్రభుత్వంలో. ఒకటి వేసుకుంటూ వస్తున్నారు. బాగుంది డెవలప్మెంట్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ప్రతిపాడు పత్తిపాడు నుంచి ఎక్కడ దాకా వేసారండి రోడ్డు? ఇటు బాదంపూడి మళ్ళీ హైవే వరకు వేశారు. ఇటు కనకదుర్గమ్మ టెంపుల్ దాకా వేశారు. గత ప్రభుత్వంలో రోడ్లలో ఏమైనా ఇబ్బందులు పడ్డారు మీరు? గోతులు ఫ్యామిలీస్ వెళ్ళేటప్పుడు జర్నీ ఇబ్బంది. ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉందండి? బాగుంది. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా అందుతున్నాయా పథకాలు? ఏం లేదు, పథకాలు ఏం లేవు. ఎలా చేస్తుందండి? బాగానే ఉంది. కుటుంబ పరిపాలన, పెట్టుబడులు అవి బాగానే వస్తున్నాయి. ఇండస్ట్రీస్ ఓకే. ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డుపై మీ అభిప్రాయాన్ని ఏం చేస్తారండి? బాగున్నాయి రోడ్లు. సోపు మామూలుగా లేదు వెళ్ళేది మామూలుగా. రోడ్డు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి రోడ్లు? మొత్తం ఒకే. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. అప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? బీభత్సంగా మొత్తం కింద పడిపోతాం, యాక్సిడెంట్ అవ్వటం చాలా అయింది. ఫ్యామిలీస్ జర్నీ చేసేటప్పుడు చాలా యాక్సిడెంట్ అయినాయి అప్పుడు. ఇప్పుడు సోపు మామూలుగా లేదు, ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? మామూలుగా లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. కూటమి నుంచి మీకు ఏమైనా అందుతున్నాయా మీ ఇంట్లో? ఏమైనా పథకాలు వస్తున్నాయా మీ ఇంట్లో? వస్తున్నాయి పెన్షన్, వస్తున్నాయి. ఓడి, అదే తల్లి వందలు, అమ్మఒడి. ఇప్పుడు రైడ్ చేస్తాక ఎలా ఉంది మీకు బైక్ మీద? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేసారు రోడ్లు? మినిమం పట్టుబాటు డొక్కమూరు. ఏం చెప్పబోతున్నారు ఈ రోడ్లపై? మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పబోతున్నారు? అదే బాగా వేసారు.